బాపట్ల జిల్లా ఇంకొల్లలో ఈ నెల 17వ తేదీన టీడీపీ రాకదల్రా బహిరంగ సభను ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, వారంతా సభకు హాజరై జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను అడ్డుకోలేరంటున్న ఏలూరి సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రా కదిలిరా అనేటువంటి కార్యక్రమం ఈ నెల 17వ తేదీన బాపట్ల జిల్లా ఇంకొల్లు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బాపట్ల పార్లమెంట్లో అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భూమి పూజ పూర్తి చేసి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అతను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్, ఈ సభకు సంబంధించి ఏదైనటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎలా జరగబోతుంది? మీరు అన్నట్లు టీడీపీ ప్రభుత్వం 2 నెలల తర్వాత ఏర్పడుతుంది. ప్రస్తుతానికి టీడీపీ పార్టీ ఈ రాకదిల్రా సభ 20 పైగా పార్లమెంట్లో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు బాపట్ల పార్లమెంటు పరిధిలోని పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు 17వ తారీఖు పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని ఉద్దేశించి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ప్రసంగించబోతున్నారు. ఏదైతే ఒక దుర్మార్గపు పరిపాలనకి చరమగీతం పాడాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరబోయే రోజు దగ్గరలో ఉంది. అన్ని రంగాల్లో వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల ఆరోగ్యంతో, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ మద్యం వ్యాపారం చేస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో ఆశలు ఆకాంక్షల మధ్య అధికారాన్ని అప్పచెబితే ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, రైతు కానీ, మహిళలు కానీ, పేదలు కానీ వాళ్ళందరినీ ఏ రకంగా ఇబ్బంది పెట్టి పరిపాలన సాగించారో మనం చూసాం. కాబట్టి వాటికి దీని మీదట ఎక్కువ ప్రజాస్పందన కూడా పెద్ద ఎత్తున దీంట్లో కనిపిస్తాం. అయితే ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి స్థలాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురైనట్లు సమాచారం, అది ఏంటి? యాక్చువల్గా ప్రతిపక్షాలు ఏ చిన్న కార్యక్రమం పెట్టినా అడ్డంకులు సృష్టించడము, లేకపోతే దాన్ని ఇష్యూ చేయడము, ఏదో రకంగా వాళ్ళని మానసికంగా వేధించడం, ఇవన్నీ ప్రభుత్వానికి కొత్త కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న పనే ఇది. పరిపాలన పక్కన పెట్టేసి వేధింపులే లక్ష్యంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ సభను కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఒక రైతు కౌలు చేసుకుంటా ఉన్నాడు. ఆ రైతు యొక్క అనుమతి తీసుకొని, ఆ రైతు యొక్క కాన్సెంట్ తీసుకొని, వారి యొక్క అనుమతి మేరకి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అప్లై చేసాం. అవి కూడా ఇవ్వాలా. అవి ఇవ్వకుండా మరలా ఈవోతో ఏదో చిన్న కంప్లైంట్ పెట్టించి మధ్యలో పోలీసులు దీని మీద కొంత ఇది చేశారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం పోలీసులకి, మీకు సంబంధం లేని అంశం, కేవలం శాంతి భద్రతలు వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఇక్కడ వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా ఈ సభ సజావుగా జరుగుతుంది. మీరు కూడా సహకరించండి, మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఈ భూమి ఏదన్నా దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు అక్కడ రైతు చూసుకుంటారు. అది ఏమి ఇబ్బంది లేకుండా చేసి వారికి ఇచ్చే బాధ్యత మాది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇష్యూస్ క్రియేట్ చేసినా ఈ సభ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏ ప్రాంతంలో నిర్ణయించామో ఆ ప్రాంతంలో అదే రోజు అదే సమయానికి సభ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడున్న ప్రస్తుతం పరిస్థితి. ఎవరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఎవరెన్ని చేసినా సభను మాత్రం అడ్డుకోలేరని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మద్యం మాఫియా, మద్యం సిండికేట్తో పాటుగా ఇసుక కుంభకోణాలకు పాటుపడుతున్నటువంటి అధికార పక్షాన్ని కూలదోసేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ప్రజలు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేందుకు కూడా కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. రా కదిల్రా సభ విజయవంతంగా అనుకున్న ప్రదేశంలోనే తప్పనిసరిగా భారీ జనాలతో ఇక్కడ జరుగుతుందని, దాన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలని కూడా ఎమ్మెల్యే గారు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు.